పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 15 ఏళ్ల బంధం, ముగ్గురు కొడుకుల సంతానం, పచ్చని సంసారం అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకునే లోపే ఆ ఇంట్లో చావు కేకలు వినిపించాయి. చీకటి పడ్డాక అందరూ నిద్రలోకి జారుకున్న వేళ ఆ ఇల్లాలు మాత్రం మనసులో ఒక కిరాతక ప్లాన్ వేసింది. నమ్మిన భర్తను, పిల్లలకు తండ్రిని సొంత చేతులతోనే అంతమొందించేందుకు కత్తిపట్టింది. కన్న కొడుకు కళ్ళ ముందే నరక యాతన చూపిస్తూ ఆ రక్తం చూసి కూడా జాలి లేకుండా కిరాతకంగా ప్రవర్తించింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలము బస్వాయిపల్లి గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. దేవరకద్ర మండలము కేంద్రంలోని బస్వాయిపల్లి గ్రామానికి చెందిన నాగేష్ వయస్సు 47 ఏళ్లు. 15 ఏళ్ల కిందట మల్కాపూర్ గ్రామానికి చెందిన కవితతో ఇతనికి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. పెద్ద కొడుకు కాలేజీలో జాయిన్ అవ్వడంతో హాస్టల్లో ఉంటున్నాడు. మిగిలిన ఇద్దరు కొడుకులతో కలిసి ఈ దంపతులు బస్వాయిపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఎప్పటిలాగానే అందరూ భోజనం చేసి ఆరు బయట నిద్రపోతుండగా చిన్న కొడుకు రాము ఇంట్లోనే తండ్రి పక్కన నిద్రపోయాడు. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భార్య కవిత తన మనసులోని క్రూరత్వాన్ని బయటకు తీసింది. ఇంట్లో ఉన్న పదునైన కత్తెని తీసుకొని నిద్రిస్తున్న భర్త నాగేష్ పైన ఒక్కసారిగా దాడికి తెగబడింది. కత్తితో గొంతుపై, శరీరం పైన విచక్షణారహితంగా నరకడం ప్రారంభించింది. నిద్రలో ఉన్న నాగేష్ ఒక్కసారిగా షాక్కు గురై తను చనిపోతున్నాననే భయంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలకు పక్కనే పడుకున్న చిన్న కొడుకు రాము ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భయంకరమైనటువంటి దృశ్యం కనిపించింది. కన్న తల్లే రాక్షసులా మారి తండ్రిని కత్తితో నరుకుతుంది. అక్కడ చిన్న వయసులోనే తండ్రిని తల్లి చంపుతుంటే చూసి ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. గట్టిగా అరుస్తూ ప్రాధేయపడ్డ కవిత ఆగలేదు. రాము కేకలు, నాగేష్ ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యారు. పరుగులు తీస్తూ నాగేష్ ఇంటికి వచ్చారు. లోపల గడియ పెట్టి ఉండడంతో ప్రజలంతా కలిసి తలుపులు గట్టిగా పగలగొట్టారు. లోపల ఘోరం జరిగిపోయిందని గమనించిన స్థానికులు ఒత్తిడి చేయడంతో చివరకు కవిత తలుపు తీసింది. ప్రజలు లోపలికి వెళ్ళి చూసేసరికి నాగేష్ రక్తపు మడుగులు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో ఉన్నాడు. వెంటనే నాగేష్ను చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నాగేష్ను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చేర్చి వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాగేష్ పరిస్థితి క్షీణించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ ఘోర హత్యకు గల కారణాలపైన గ్రామంలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కవితకు ఉన్న అక్ర సంబంధమే ఈ యొక్క దారుణానికి ప్రధాన కారణమని స్థానికులు గట్టిగా అనుమానిస్తున్నారు. భర్త అడ్డు తొలగించుకుంటేనే తన ఆశలు నెరవేరుతాయని భావించి ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. సమాచారం అందుకున్న దేవరకద్ర పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితురాలు కవితను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కవిత అసలు ఎందుకు భర్తను చంపాల్సి వచ్చింది, ఈ హత్యలో ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. తల్లి జైలు పాలు కావడం, తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ముగ్గురు కొడుకులు ఇప్పుడు అనాథలుగా మారారు. కళ్ళ ముందే తండ్రి ప్రాణాలు పోవడాన్ని చూసిన చిన్న కొడుకు రాము ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు. ఈ ఘాతుకంతో బస్వాయిపల్లి గ్రామం మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. తోడగా సార్ ఎవరికైనా కూడా మా అన్నని తోడబుట్టాం మా అన్న ఇంగ్లీష్ అన్న సార్ మేము కట్ట చేసుకొని బతికి మా అన్ననే చంపి పెట్టి అన్నీ సార్ బాస్ వస్తే అన్నది ఇన్న ఇది 3ఓసారిని 4ఓసారికి లేచి వచ్చిన 4ఓసారికి లేచేసి డోర్ కొట్టిన ఏంది కాగితా ఇల్లు తెరుచు ఏం కాగితా ఇల్లు తెరుచు అని చెప్పి అయ్యి అంటే కొద్దిసేపు తెరిచినాక ఇట్లా పోయి చూసిన ఇట్లా పడ్డాడు. ఆ రక్తం చూసి నేను అయిపోయి ఇక్కడ ఇంటికి దిగి వచ్చి బయటకు వచ్చి ఇంటి పక్కలకి మొత్తుకున్నాను. సత్యాబో రాండి సత్యాబో అని పోయి ఇంటికి పోయి మొత్తుకొని వాళ్ళకి వచ్చింది.